ప్రభు బల్ల, రొట్టె, ద్రాక్షారసము, ఈ మూడు కూడా మనకు భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. దేవుడు తన యొక్క శరీరాన్ని రొట్టెగా మలిచాడు, తన ద్రాక్షారసాన్ని తన రక్తంగా మార్చాడు. కానీ ప్రతి క్రైస్తవుడు, ప్రతి చర్చిలో, అన్ని సంఘాలలో మేము దివ్యసంసాదం అంటాం, బల్ల అంటారు, ఏదైనా ప్రభు శరీరక్తాలని లోకంటాం. నేను ఈ యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు నాకు వెంటనే కుర్చీ వేశారు. అది గౌరవంగా సప్రసాదం తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రభు బల్ల ద్వారా ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో ప్రభువుని ఎలా ఆశీర్వదం చేస్తాం? స్తుతుల సింహాసనాన్ని తయారు చేసుకుంటున్నామా? నేను మొట్టమొదట గుడికి వెళితే 1 గంట ప్రిపేర్ అవుతాను ప్రార్థనలో పాల్గొనటానికి. స్తుతుల ప్రార్థన 1000 చెప్పొచ్చు, 500 చెప్పొచ్చు, 100 చెప్పొచ్చు, దేవుని స్తుతిస్తాను. అది ఎలా అంటే పుస్తకంలోటి కాదు, అంతకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేసినట్టు మేళ్ళ కోసం స్తుతిస్తాను. తర్వాత బైబిల్ చదువుతాను. నా పాపాలు ఎలా ఉన్నాయని పశ్చాత్తాపడి ప్రిపేర్ 1 అవర్ తర్వాత నేను గుడికి వెళ్తాను. ఆ సప్రసాదం తీసుకోవడంలో ఏమి అద్భుతం జరుగుతుంది? నా అనుభవం చెప్తున్నాను. నేను సప్రసాదం తీసుకున్నప్పుడు హృదయము మండుతుంది. ఎందుకంటే సాక్షాత్తు దేవుడు వస్తాడు మన హృదయంలోనికి. ఆ ప్రభు వస్తే మన ఒక దేవుని యొక్క ఆలయం, మనము దేవుని యొక్క ఆలయంగా మారిపోతాం. ఆ ఆలయంలో స్తుతుల సింహాసనం మీద భగవంతుడు కూర్చొని మనల్ని పరిపాలిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనతోనే ఉన్నాడు. అది ఎప్పుడైనా మనం గమనించామా? ఒక్కోసారి సప్రసాదం తీసుకునేటప్పుడు, నేను ప్రభరాత్రి భోజనం తీసుకున్నప్పుడు నాకు తెలియక ఇంటికి వచ్చేసి వెంటనే చల్లటి నీళ్ళతో టవల్ కప్పి నా గుండె మీద పెట్టుకుంటావు. ఎందుకంటే వేడి ఎక్కువ ఉంటుంది. ఏంటది? దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమను మనం అనుభవించాలి అంటే దేవుని ప్రేమిస్తున్నామా? బైబిల్ అంతా ఒకే ఒక వాక్యం, ప్రేమ. 119వ కీర్తనలో 105వ వచనం అనుకుంటా, నీ వాక్కు నా పాదములకు దీపం. ఆయన వాక్కు పాదములకు దీపం. ఏంటి ఆ వాక్కు? క్రీస్తే వాక్కు, క్రీస్తే జీవం, క్రీస్తే మార్గం, సత్యం, సమస్తం అయినప్పుడు ఆయన గురించి మనం ఆలోచిస్తున్నామా? మనకు చాలామంది క్రైస్తవులను గమనిస్తున్నాను, ప్రార్థన చేస్తానే బయటికి వెళ్తానే ఈ యొక్క వాక్యాలన్నీ మర్చిపోతాం. ఇప్పుడు సిస్టర్ గారు బాగా చెప్పారు, అవన్నీ విన్నాం, ఇలా ఉండాలి అనుకుంటాం, బయటికి పోతానే సాతాను ఆ వాక్యాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది, లోక ప్రపంచంలోకి పోతాం. నేను ఒక పెద్ద పేషెంట్, బీపీ, షుగరు, ఆస్మా, నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉంది, హార్ట్ ఆపరేషన్ ఉంది. కానీ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని యొక్క బాధల్లో భాగం పంచుకోవటానికి. ప్రతిది అడుగుతాం. నేను అడుగుతా, ప్రభువా నాకు చిన్న కష్టం వచ్చినా నీకు అర్పిస్తున్నా, ఇంత బాధపడుతున్నా మీ పాటల్లో నేను భాగం పంచుకుంటున్నా, నీ కన్నీరు తుడిచే బిడ్డగా ఉంటాను. ఎప్పుడైనా అడుగుతాం, నాకు అది కావాలా ఇది కావాలా అడుగుతాం. కానీ ఆయన యొక్క బాధల్లో బిడ్డలుగా మనం భాగం పంచుకుంటున్నామా? ఆయన యొక్క మరణాన్ని తలంచుకొని మనం ధ్యానించామా ఎప్పుడన్నా? ఆ ధ్యానం చేస్తే బాధ అనిపిస్తుంది. నేను రోజు మెడిటేషన్ చేస్తాను, ఆయన మరణం గురించి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటాను. భగవంతుడు చెప్పింది 2 ఆజ్ఞలు, నన్ను ప్రేమించు, మానవుని ప్రేమించు. దైవత్వం, మానవత్వం. అన్ని మతాలు బోధించేది కూడా దైవత్వం, మానవత్వాన్ని గురించి. ఆ మానవత్వం మనలో ఉందా? సిస్టర్ మనిషి చెప్తున్నారు, పేదలను ఆదుకోవాలి, వాళ్ళని మనం కనికరించాలి, గురువులను, యాజకుల్ని కూడా గౌరవించాలని చెప్తున్నారు. మనం గౌరవిస్తున్నామా? లేదు. మన కోసము, నా కుటుంబము, నాది, నా వాళ్ళు అని అనుకుంటాం. కానీ మనం ఇచ్చే కొద్దీ దేవుడు మనకి ఇస్తాడు. నేను ఈ సభలో చేరినప్పుడు అంతమంది పిల్లల్ని పోషించాలి, సిస్టర్ చేయాలి, చదివించాలంటే ఎవరుగా నా సహాయం చేయలే. అందరూ ఏమనుకుంటారు, నా దగ్గర కోట్లు ఉన్నాయనుకున్నారు. ఏం లేదు. ఏం చేయాలి, ఎలా నడిపాను నాకు అర్థం కావడంలే. కానీ నాకు పేదలంటే చాలా దయ. ఎందుకంటే వాళ్ళలో దేవుణ్ణి చూస్తున్నాం. భగవంతుడు అడిగేది మనం ఎన్ని గంటలు కూర్చున్నాం, ఎన్ని గంటలు బైబిల్ చదవని కాదు, నన్ను
మానవుని ప్రేమిస్తున్నావా? ఆకలితో అన్నం పెట్టావా? లాస్ట్ జడ్జిమెంట్. బట్టలు అయితే బట్టలు ఇచ్చావా? ఆదుకున్నావా? రోగిగా ఉంటే పరామర్శించావా? ఇవి అడుగుతాడు, కానీ ఇవి కాదు. కాబట్టి మనిషిని మనిషిగా ప్రేమించమని కోరుకుంటున్నా. ఎందుకంటే అది లేకపోతే మనకి జీవితం కష్టం. దేవునితో మాట్లాడాలి, సంబంధం పెట్టుకోవాలి. నాకు యేసుప్రభు అంటే ఒక స్నేహితుడు, ఒక తండ్రి. అది ప్రార్థనతోనే కాదు, నేను నడుస్తా కూడా ప్రార్థన చేస్తా. ఒక బస్సులో పోతే ప్రయాణం చెప్తా, ప్రభు నేను ప్రయాణం చేస్తున్నాను, ఒక వ్యక్తిని నాకు పరిచయం చేయి. ఎవరికి కూడా ప్రసంగం చెప్తాను. వయసు చుట్టుపోతే అప్పుడే అంటారు మదర్ వచ్చారా, ఏదో ఒకటి చెప్తారని. ఆడ కూర్చొని దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఆటోలు వెళ్తే వాక్యం చెప్తాను. సంచార సువార్థకులుగా మనం మారితే తప్ప మన క్రైస్తవం కాదు. గురువులే చెప్పాలి, యాజకులే చెప్పాలి, బిషప్లే కాదు. ప్రతి వ్యక్తి కూడా బాప్టిజం ద్వారా, జ్ఞానస్నానం ద్వారా మనము యాజకత్వంలో భాగం పంచుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంచార సువార్తకులుగా మారగలిగితేనే సంతోషం. ఆ దేవునితో అనుబంధం ఎలా ఉండాలంటే చెప్పాడు డాక్టర్ విషయంలో. డాక్టర్ దగ్గర పోతామని కరెక్టే. నేను ఇన్ని జబ్బులు ఉన్నప్పుడు ఒకసారి మన లాస్ట్ 1 month బ్యాక్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయినాను. పడిపోతానే నేను చనిపోయాను అనుకున్నా. అంటే కళ్ళు తిరిగిపోయినాయి, మంచం వెక్కనే పడ్డాను, ఊపి రాలేదు, నాకేం కనపడలేదు, బాడీ అంతా చల్లగా అయిపోయింది, చెమటలు పట్టిపోయింది. కానీ సడన్గా 2 చిన్న పిల్లలు, 2 ఏళ్ల పిల్లలు నా దగ్గరికి వచ్చారు. ఇటు అటు పక్కన కూర్చున్నారు. అప్పుడే నా యొక్క కడుపు మీద ఒక వెండి డిష్ పొర్లుతూ ఉంది, పొగలు వస్తూ ఉంది. ఈ 2 పిల్లలు 2 ఖర్జూరం వేసి దాంట్లో నాకు తినిపించారు. అవి పండులాగా తిన్న తర్వాత బాయ్ చెప్పి పోతున్నారు పైకి. నేను కళ్ళు తెరిచి చూస్తే ఏమీ లేదు, హార్ట్ అటాక్ ఏం రాలే. ఎందుకు వచ్చిందంటే దేవుడు ఆధారపడతాను నేను. ప్రభా నాకు బాగాలేదు, నాకు నయం చేయి అని చెప్పేసి. ఆ విధంగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? పాటలు ఉన్నాయి, ఆ పాటలు వింటూ ఉంటేనే దేవుడికి సన్నిహితంగా ఉంటాము. పాటల్లో ప్రార్థన కంటే ఎక్కువ ధ్యానం చేయొచ్చు. కాబట్టి ప్రభు బల్ల తీసుకున్నప్పుడు మన పాపాల కోసం భగవంతుని పశ్చాత్తాపడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం పాపం చేస్తాం, యాజకులైనా, గురువులైనా, దైవ సేవకులైనా. అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, యాజకులైన మేము 3వ అధ్యాయం 1వ వచనంలో మేము దేవునికి ఎక్కువ లెక్క చెప్పాలి. యాజకులు కాకున్నట్టే బేలేమో అంటారు. కానీ అలాగే ప్రతి ఒక్కరు కూడా వివాహ అంతస్తులు ఉన్న వాళ్ళని భగవంతుడు అడుగుతాడంట, నేను ఆదిలో మిమ్మల్ని ఎన్నుకున్నాను, మీకు నేను వివాహ బంధాన్ని ఏర్పాటు చేసి నేను దాన్ని విడదీసే వాళ్ళు ఎవరు, నేను లెక్క అడుగుతాను. తల్లిదండ్రులు లెక్క అడుగుతాడు పిల్లల ముందర. ప్రతి ఒక్కటి కూడా బైబిల్లో రాయబడింది. కాబట్టి ఇవన్నీ మనం చూస్తున్నామా? ఒక కన్యాస్త్రీగా ఉన్నప్పుడు నేను లెక్క అడుగుతాను దేవుడు, కానీ నేను దేవుని లెక్క చెప్పే స్థితిలో ఉండగలగాల. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రార్థన అనేది ధ్యానంతో కూడా, నడుస్తున్న ప్రార్థనే, తింటున్న ప్రార్థనే, స్నానం చేసినప్పుడు కూడా ప్రభా నీ సోపుతో కడుగు ప్రభా, సబ్బుతో నన్ను కడుగు ప్రభా, ప్రయాణం చేస్తున్నాను ప్రభా, నాకు తోడు రా ప్రభా. నేను ఎప్పుడదే ప్రభా నేను బయటికి వెళ్తున్నా, నా చేయి పట్టుకో, నేను ప్రయాణం చేస్తున్నా, నా ప్రక్కన కూర్చో, నేను నిద్రపోతున్నా, నా ప్రక్కన ఉండు. నేను ఎక్కువగా దేవుని ఎట్లా అంటే డిమాండ్ చేస్తా. ఎందుకు? ఆయన నా తండ్రి. ఎంత డిమాండ్ అంటే ఆ సన్నిహితం ఉండాలి. పోట్లాడతాను నేను దేవునితో. ఒకసారి నా బర్త్డే వచ్చింది, ఫాదర్ మాస్ చేస్తానన్నాడు, రాలే. నాకు ఇష్టం నా బర్త్డే రోజున ఫాదర్ రావాలా, నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని. బ్రదర్ అడిగా, ఫాదర్ అంటే రారంటే మదర్ బిషప్తో క్యాంపు పోయినారని. నాకు బ్లెస్సింగ్ ఇస్తారు కదా దేవుడు, మరి రాలేదే, పూజ లేదే అన్న. రారంట, రేపు చేస్తారని. నువ్వు పో, నేను ఇక్కడే కూర్చుంటా గుళ్ళో అన్న. గుళ్ళో కూర్చొని ఒకటి అడిగాను, క్రాస్ మీద దేవుడు దిగిరా, నాకు బర్త్డే అంటే ఇష్టం, నేను నీ బిడ్డను కదా, నాకు నీ బ్లెస్సింగ్ కావాలా, నీ ప్రభు బల్ల కావాలి, నాకు అది స్వీకరిస్తేనే నేను ఈరోజు పవిత్రంగా జీవించగలుగుతాను. పక్కన గురువు లేరు, ఎవరు లేరు. అట్టనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. అర్ధగంట దాటిపోయింది, 3/4 గంట అయిపోయింది. వెంటనే బ్రదర్ వచ్చాడు, మదర్ ఫాదర్ వచ్చారు, మాస్ చేసిపోతారంట అని. ఏ ఫాదర్ అన్న? ట్రైన్ ఆగిపోయింది, గంట లేట్ అంట. ఈయన క్రిస్టియను, ఇక గుడి చూసి వచ్చాడని మాస్ చేసి నా బ్లెస్సింగ్ ఇచ్చి సబ్సాదం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భగవంతునితో సన్నిహిత సంబంధం పెట్టుకోండి. తండ్రిలాగా, స్నేహితుల్లాగా, భర్తలాగా, ఆత్మీయునిగా ఆయన ఎప్పుడు ఉంటాడు.
పరలోకంలో ఉండే గొప్ప శక్తి దేంట్లో కూడా లేదు. మనందరిలో గొప్ప శక్తి ఉంది. నేను ఇక్కడ రామాపురంలో ఉన్నాను, రోజు నాగుపాములు వస్తున్నాయి. ఫాదర్స్ ఉన్నారు. నాకు భయం వేసి ఫాదర్ రండి అంటే పరిగెత్తి వచ్చి చంపేవాళ్ళు. గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు అడిగాను, నువ్వు దేవుని కదా, మేము దైవ సేవకులం కదా, రోజు పాములు వస్తున్నాయంటే నువ్వు చేయబెట్టు అన్నాడు. అంటే మరుసటి రోజు సిస్టర్ వచ్చి మదర్ పాము అంది. పరిగెత్తపోయి ఆడ పాము ఉంటే చేయబెట్టా, వెళ్ళిపోని. అది కాటు వేయకుండా ఇప్పటి వరకు ఎన్ని పాములైనా కానీ ఇట్లాంటి నిలబడిపోతాయి. కారణం ఏంది? మన అందరిలో శక్తి ఉంది, మనం గమనించలేదు. బైబిలే ఒక శక్తి, బైబిలే ఒక లైబ్రరీ, బైబిలే ఒక సైన్స్, విజ్ఞానం అందరికీ తెలుసు, కానీ ఎవరు పట్టించుకోరు. ఎంత పుస్తకం పడేస్తారన్నమాట. అలాగే సెల్ ఉంది, అదేంది? దేవుని యొక్క జీవ వృక్షం. మంచి ఉంది, చెడు ఉంది, కానీ చెడే పాల్గొంటున్నారంటే యూత్ అంతా. ఎంతో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, ఎవరు లేదు. కాబట్టి మనము ప్రభు బల్ల తీసుకున్నప్పుడు ప్రభుతో సన్నిహిత సంబంధం, స్నేహితుడిగా పెట్టుకోండి. నీకోసం ప్రాణం ఇచ్చాడు, అన్నగా మీరు బంధంతో పెట్టుకోండి. ఆయన మనకు అన్న, ఏదైనా సహాయం చేయడు. ఆపద్బాంధువు ఆయన. దేవుడు అంటే కొంచెం భయం, అందుకే నేను అన్న అంట, నా అన్న అంట, ఇంకేం చెప్పను. ప్రతి అడుగుతాను, ధైర్యం ఉంది. కాబట్టి ఆయన దేవుడైనా కనికరిస్తే ఆయన కృప మన మీద విస్తారంగా ఉంది. కాబట్టి ప్రతిరోజు రోజు ఒక అధ్యాయం, రోజుకు ఒక అధ్యాయం చదవండి. బైబిల్ లేకపోతే మన జీవితం లేదు. అన్ని పుస్తకాల కంటే విలువైన పుస్తకం బైబిల్. కోట్లు పోస్తే దొరకని బైబిల్. దాన్ని ఎప్పుడు కూడా నువ్వు ప్రక్కన పెట్టుకొని వెళ్తేనే మంచిది. ఇప్పుడు నాకు తెలియదు ఇక్కడ పూజ ఉంది, ప్రార్థన ఉందని తెలియదు. ఏదో బర్త్డే ఫంక్షన్ చెప్పి వచ్చాను, కానీ నేను ఎప్పుడు కూడా చేతిలో బైబిల్ పెట్టుకొని చర్చికి వస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి బైబిల్ను పవిత్రంగా చూసుకోండి. కింద పెట్టొద్దు, నాకు ఇష్టం లేదు. కింద పెట్టు, మనం తొక్కిన స్థలం. దేవుని యొక్క బైబిల్ నీ ఒంట్లో పెట్టుకోండి, ఒళ్ళో పెట్టుకోండి, లేకపోతే ఒక వస్త్రం పరిచి పెట్టుకోండి. అది దేవుని యొక్క గ్రంథం. దేవుడు సాక్షాత్తు దాంట్లో ఉన్నాడు. ఆ బైబిల్ మనము కింద పెడితే మన దేవుడిని అగౌరవపరిచినట్టు. కాబట్టి బైబిల్ దయచేసి కింద పెట్టుకోవద్దు. బైబిల్ని గౌరవించండి, ఉన్నత స్థానం ఇవ్వండి. దివ్యసప్తాన్ని తీసుకున్నప్పుడు, ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు నువ్వు ఒక మందసంగా మారాలి. ఆ మందసం బయటకు పోయినప్పుడు నీ యొక్క నడక ద్వారా ఎంతోమంది బ్లెస్సింగ్ వస్తుంది. కాబట్టి దీన్ని పవిత్రంగా తీసుకోవాలని యేసు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ఆమేన్.